అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. ఆయుర్వేద శాస్త్రంలో నేల ఉసిరికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? నేల ఉసిరి ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది? నేల ఉసిరిని ఏ ఏ వ్యాధులకు చికిత్సగా వాడతారు అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు మనతో ఉన్నారు. బాలకిషన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు మరియు మీ వ్యూవర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. సార్, ఆయుర్వేద శాస్త్రంలో నేల ఉసిరికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? నేల ఉసిరి ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది? నేల ఉసిరితో ఏ ఏ వ్యాధులకు చికిత్స చేస్తారు సార్? నేల ఉసిరి చాలా అమోఘమైనటువంటి మూలిక. వాస్తవానికి ఉసిరి అందరికీ తెలుసు. ఆమ్ల ఉసిరి అంటే ఉసిరికాయలు మనకి ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకుంటారు, చూర్ణం చేసుకొని తింటుంటారు తప్పనిసరిగా. అది అందరికీ తెలుసు. కార్తీక పౌర్ణమి అప్పుడు ఆమ్ల ఉసిరికాయలు తెచ్చుకుని కంపల్సరీగా స్నానం చేయడం ఏదో అంతే తెలుసు. చట్నీ కూడా మామూలుగా ఆవా చట్నీ అలా పిక్కిల్స్ పెట్టుకుంటారు ఉసిరికాయతో, అది తెలుసు. నేల ఉసిరి అంటే దానికన్నా చాలా చిన్నగా ఉంటుంది సైజు, ఈ మాత్రం జస్ట్ 5-6 mm. దాని పళ్ళు ఆకులు పనిచేస్తాయి, పళ్ళు పనిచేస్తాయి. పళ్ళు చాలా బాగా పనిచేస్తాయి నేల ఉసిరి పళ్ళు. ఎలా అంటే అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది అందులో. అండ్ బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ని బాగా పెంచుతుంది. దాంతోపాటుగా లెమ్నిక్ యాసిడ్ ఉంటుంది, అది బాగా పనిచేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మరీ ముఖ్యంగా ఈ నేల ఉసిరి వల్ల లివర్ జబ్బులు ఉంటే తగ్గిపోతాయి. ఓకే, ఎస్, అది మంచిగా తీసుకొని క్లీన్ చేసేసి దాని తొక్కలు తీసేసి ఉసిరి పళ్ళ తొక్కలు తీసుకొని మంచి ప్రదేశంలో పెరిగిన పళ్ళని తెచ్చుకోవాలి. ఓకే, ఎందుకంటే అది పెరిగే ప్రదేశాన్ని బట్టి కూడా జబ్బులు తగ్గకపోగా వికటించే అవకాశం ఉంటుంది. అందువల్ల చెప్పడం మేము ఇబ్బంది పడతాము. ఓకే, పెంట కుప్పల దగ్గర మొలుస్తుంది, అలాగే మంచి మంచి ఏరియాలలో పార్కుల దగ్గర అక్కడిక్కడ మొలుస్తుంది, లేదా పొలాల గట్ల పైన మొలుస్తుంది. అలా పొలాల గట్ల పైన మొలుస్తుంది, లేదా ఎక్కడైనా చెట్ల దగ్గర అడవి మామూలుగా తోటలు, మామిడి తోటలు ఇలాంటివి ఉంటాయి, అక్కడ మొలుస్తుంది అని తెచ్చుకోవచ్చు. పెంట కుప్పల దగ్గర కూడా మొలుస్తుంది. అలా మొలుస్తుంది సేకరించకూడదు. ఎందువల్ల అంటే అది పనిచేసే కన్నా ప్రాముఖ్యత, లాభం కన్నా నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. ఎలాగో ఉసిరి నేల ఉసిరి చెప్పారు కదా తెచ్చి వాడుకుందామని చెప్పేసి ఇవేవి గమనించకుండా ఎక్కడో అక్కడ దొరికిందని తెచ్చేసి వాడుతూ ఉంటారు జనాలు. కాబట్టి అలా సేకరించకూడదు. మంచి ప్రదేశంలో మొలిసినటువంటి ఉసిరి పళ్ళని తెచ్చుకొని వాడితే మంచిది. సజావుగా వాడాలి. వాటిని శుభ్రపరిచి కాస్త నీడ కారణించి పెచ్చులు పై తీసేసి దాన్ని జ్యూస్ తీసుకొని, స్వరసం అంటారు, అలా రసం తీసుకొని రోజు ఉదయం సాయంత్రం ఒక అరకప్పు డైరెక్ట్ తాగినట్లయితే బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అండ్ లివర్ జబ్బులు తగ్గుతాయి. పచ్చకామెలు కానీ ఇతరత్ర జాండీస్ బి, హెపటైటిస్ బి అంటారు, సి వైరస్, ఏ వైరస్, ఇవన్నీ తగ్గడానికి కూడా ఇతోధికంగా పనిచేస్తుంది. కాకపోతే చూసుకొని ఉందా కరెక్ట్గా అని తెలుసుకొని మందు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక అరకప్పు వరకు స్వరసం తీసుకోవాలి. అంటే ఉసిరి పెచ్చుల నుంచి డైరెక్ట్ రసం కొన్ని కలెక్ట్ చేసి బాగా కడిగేసి మిక్సీలో వేసి లేదా రోట్లో వేసి బాగా దంచేసి పసరు తీసేసుకొని తాగాలి దాని రసం. అలా తాగుతూ కొంతకాలం తాగినట్లయితే తప్పకుండా లివర్ జబ్బులకు బాగా పనిచేస్తుంది. అండ్ ఫ్యాటీ లివర్ పైన కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఒంట్లో ఉన్న ఉష్ణాన్ని తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా మూత్రంలో మంట వస్తుంది అలాంటి వాళ్ళకి ఈ పెచ్చు చూర్ణం, ఈ తొక్కల్ని బాగా ఎండించేసి వాటిని చూర్ణంలా చేసేసుకొని రోజు ఒక అర స్పూన్ మజ్జిగలో కలుపుకొని తాగినట్లయితే మూత్రంలో వస్తున్న మంట, బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. అర్జెన్సీ ఆఫ్ యూరిన్, కొంతమందికి అర్జెంటుగా యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, అలాంటప్పుడు కూడా పనిచేస్తుంది. ఇలా 8 విధాలుగా పనిచేస్తుంది. అలాగే కళ్ళ మంటలు వస్తుంటాయి ఎక్కువగా, అలాంటి వాళ్ళకు కూడా ఈ ఉసిరి పెచ్చుల చూర్ణం చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, అది తీసుకొని మామూలుగా గోరువెచ్చటి నీళ్ళలో ఉసిరి పెచ్చుల చూర్ణాన్ని 1 చెంచా ఉదయం సాయంత్రం నీళ్ళలో కలుపుకొని దాంతో కాస్త తేనె వేసుకొని తాగితే సరిపోతుంది. అలాంటప్పుడు కళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇలా రకరకాలుగా ఇతోధికంగా పనిచేయడానికి అవకాశం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా మధుమేహం తయారు చేస్తున్న మందుల్లో, మధుమేహ వ్యాధిగ్రస్తులకు తయారు చేసే మందుల్లో నేల ఉసిరి చూర్ణం కూడా కలుపుతాం. వాస్తవానికి నేల ఉసిరి, నేల తంగేడు, అలాగే నేల ఉసిరి కూడా కలుపుతాం. అది కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా సపోర్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే నీరసించిపోతారు, ఎక్కువ తిమ్మిరి వస్తుంది, త్వరగా అలసిపోతారు.
అలసిపోకుండా ఈ నేల ఉసిరి కాపాడుతుంది షుగర్ వ్యాధిగ్రస్తులు. కాంపౌండ్ ఆఫ్ మెడిసిన్ అన్నాక అందులో నేల ఉసిరి కూడా ఉంటుంది. అలా అన్నమాట. అలాగే గుండె జబ్బులు ఉన్న పేషెంట్స్ కూడా ఈ నేల ఉసిరి చూర్ణం కానీ స్వరసం తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. కొన్ని పళ్ళు సేకరించేసి నీట్గా కడిగేసి తొక్కలు తీసుకొని అది స్వరసం తీసుకొని రోజు ఉదయం సాయంత్రం వాడినట్లయితే హార్ట్ డిసీజ్ పేషెంట్స్కి బాగా పనిచేస్తుంది. అలా అన్నమాట. ఆ విధంగా రకరకాలుగా వాడే అవకాశం ఉంది. అలాగే కడుపులో నొప్పి, కడుపులో పుళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఈ ఉసిరిపెచ్చుల రసం బాగా పనిచేస్తుంది. లేదా ఉసిరిపెచ్చుల చూర్ణం ఉంటుంది. చూర్ణం ఒక్కొక్క స్పూన్ తీసుకొని మజ్జిగలో కలుపుకొని తాగితే కడుపులో ఉండే అల్సర్స్ కానీ ఇండైజెషన్స్ కానీ తగ్గే అవకాశం ఉంది. ఇలా ఈ విధంగా పనిచేస్తుంది. మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఉసిరిపెచ్చుల్ని ఎండించేసి పలుకుల్లాగా ఎండబెట్టేసి భోజనం చేశాక 4 పలుకులు తింటే చాలు, మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది. ఇండైజెషన్ సిస్టమ్ పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది. మామూలుగా మనం వక్కపొడిలాగా ఈ వక్కలు వేసుకుంటే సరిపోతుంది. పంచకామ్లా అని బయట దొరుకుతుంది, కాకపోతే అది నేల ఉసిరి కాదు, ఆమ్లా పచ్చడి అది కూడా పనిచేస్తుంది. దానికన్నా ఇది అడ్వాన్స్గా పనిచేస్తుంది. ఓకే బాలకృష్ణ గారు, ధన్యవాదాలు. నేల ఉసిరి చేకూర్చేటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి మీదైన శైలిలో మాకు చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. మీకు మరియు మీ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. మళ్ళీ మరో మంచి కార్యక్రమంతో మీ ముందుంటాను. సెలవు.